సో ఏంటి సార్ 28, 29, 33 రోజుల పాటు సమావేశాలు ఏం జరగబోతా ఉంది? సో ఈ సమావేశాలు అంటే గత ప్రభుత్వంలో వైసీపీ కూడా కొన్ని సమావేశాలు పెట్టింది. అప్పుడైతే ఆ వంటకాలు పెద్ద పెద్ద మెనూలు, సో గుమ్మగుమ్మలు నోరూరించే వంటకాల మీద కూడా పెద్ద చర్చ నడిచింది. సో మరి ఇప్పుడు మీ సమావేశం అంటే లిమిటెడ్ పీపులా, లేకపోతే ఎంతమంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి, అసలు ఈ యొక్క సమావేశాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి గాదే గారు? బ్రహ్మనాయుడు, మీకు అలానే పెద్దలు మస్తానరావు గారికి, సోదరుడు వైసీపీ నాయకుడికి రామారావు గారు నమస్కారం. రామారావు గారికి నమస్కారం. అంటే ఇంటర్నల్ మీటింగ్ ఒక రకంగా కార్యకర్తలతోనూ, ముఖ్య నాయకులు, స్టేట్ బాడీస్, అట్లాగే జిల్లా కార్యవర్గం ఉన్నారు. కార్యవర్గం నాయకులతో ఆఫ్టర్ ఎలక్షన్ భవిష్యత్తులో ఎట్లాగూ ఏంటి అనే దాని గురించి చర్చించే కార్యక్రమంగా భావిస్తున్నాం మేము. అంటే ప్లేనరీ అంటారు కదా, జస్ట్ లైక్ ఈ పెద్ద ప్లేనరీ కాకపోయినా ప్లేన్ అనే టైప్ లో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, వాళ్ళతో పాటు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ ప్లస్ జిల్లా కార్యవర్గంలో ఉన్న లీడర్స్ తో మాట్లాడి పార్టీ భవిష్యత్తుని ఎట్లా, భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నాం కాబట్టి ఈ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలనేది ఒకటి. ప్లస్ ఇందాక మస్తానా గారు చెప్పినట్లుగా కొంత ఈ పదవుల పంపకాల్లో ఉన్నటువంటిది కానీ ఇవన్నీ కూడా మాట్లాడతాడని మేమైతే భావిస్తున్నాము. ఓకే. సో తద్వారా ఏదైనా ఒకటి మేమేంటంటే ఇప్పుడు జనరల్ గా రాజకీయాల్లో అందరూ కూడా పదవులు ఆశిస్తారు. కాకపోతే కొంచెం డిఫరెంట్ గా జనసేన పార్టీ అనేది ఒక రాజకీయాలు కొంత మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మేము కూడా ఏంటంటే ఏదో రాలేదని అసంతృప్తి ఉంటదని జనంగా భావిస్తారు. కానీ అంతగా మాలో కూడా, మా నాయకుల్లో కూడా లేదు. వెయిట్ అండ్ సీ, చూద్దాం. కొంత టైం పెట్టుకున్నాడు కాబట్టి మన నాయకుడు దాని ప్రకారంగా వెళ్దామనే ఆలోచనతో ఉన్నవాళ్లే మా నాయకులు కూడా. ఇక్కడ కూడా మాకు పదవి రాలేదని చెప్పేసి దాన్ని అసంతృప్తిని వ్యక్తం చేసో లేదంటే ఇంకో రకంగానే ఉన్నటువంటి వాళ్ళు కాదు ఇప్పుడు దాకా. అలాంటి వాళ్ళే చేయలేరు ఇప్పుడు దాకా. ఎందుకంటే ఇక్కడ ఉంటే మాకు 21 సీట్లు తీసుకున్నప్పుడే కొంచెం ఇదయ్యేది. అవును, 21 సీట్లు ఉన్నప్పుడే మా నాయకులు దాని గురించి ఆలోచిస్తే ఆ రకంగా ఉండేది. కానీ 21 సీట్లు తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా కూటమి ధర్మాన్ని పాటించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ల కంటే కూడా మా వాళ్ళు ఎక్కువగా పనిచేశారు చాలా నియోజకవర్గాల్లో. నేను చెప్పగలుగుతాను, అది ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం క్యాండిడేట్ల కంటే కూడా మా వాళ్ళు ఎక్కువగా పనిచేసి ఆ రోజున గెలుపులో ముఖ్య భూమిక పోషించారు. సో దానికి అనుగుణంగానే ఇవాళ కూటమి ధర్మం ఉండాలి. సరే, ఉందా లేదా అనేది పార్టీలో ఉన్న వ్యక్తిగా నేను కొంత గోప్యతగా ఉండాలి తప్పితే నేను బరస్ట్గా అవ్వలేను. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది. అవును. సో వాళ్ళ పార్టీ కూటమి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళదే, మా పార్టీ మాదే, బీజేపీ వాళ్ళది బీజేపీనే, ఎవరికి వాళ్ళే వాళ్ళ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకునే ఆలోచనలో ఉంటారు. అంతే కదా సార్. సో అలాంటప్పుడు పెద్ద పార్టీ కాబట్టి తెలుగుదేశం అవకాశాలు, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే, సో వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళకు ఉంటది కాబట్టి మేము కూడా సమన్వయం పాటిస్తున్నాం తప్పితే ఈ రోజు కూడా మేము ఎక్కడ కూడా దాని గురించి పెద్దగా ఆలోచన లేదు. ఇనేహో మా పార్టీ కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో మేము ఉన్నాం కాబట్టి కొన్ని ఉన్నాయి. అవున్నాయి, రేపు మీటింగ్ రోజున మా నాయకుడు మాకు అవకాశం ఇస్తే మేము కూడా చెప్తాము. ఇవన్నీ కూడా ఆయన కూడా కొంతవరకు ఆలోచన ఉంది కాబట్టి అన్నింటి మీద మాట్లాడతాడనే ఒక ఆలోచన మాది. దానికి అనుగుణంగానే 28, 29, 30 జరిగేటటువంటి ఈ సమావేశంలో. అయితే విశాఖని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? గుంటూరు, లేకపోతే విజయవాడ, లేకపోతే తిరుపతి, అంటే మీ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాకుండా అంటే విశాఖలో కూడా చాలామంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి, అక్కడ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు? ప్లేస్ సెలక్షన్ మీద అదేం పెద్ద ఇది కాదండి. జనరల్ గా నేను అనుకుంటా అది కాకతాళేమే, అదేదో అక్కడే పెట్టాలి అని పెట్టారని అయితే నేను అనుకోవట్లేదు. ఉత్తరాంధ్ర వైపు నుంచి అట్లా ప్రయాణం చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మొన్న మాకు ఎట్లాగా హెడ్ ఆఫీస్ ఉందో మంగళగిరి, గుంటూరులోనే. అవును, ఏం జరిగి ఇక్కడ జరుగుతుంటాయి. అవును. సో ఏంటంటే ఇది అక్కడ పెట్టి నెక్స్ట్ టర్మ్ వచ్చేదానికి రాయలసీమ వైపు వెళ్ళే ఆలోచన నేను అనుకుంటాం. ఏంటంటే అట్లా అటు నుంచి ఇట్లా పెట్టుకుంటూ వద్దాం. సో నెక్స్ట్ టైం మీరు కూడా కడప జిల్లా లేకపోతే పులివెందుల్లో అక్కడ ఏమైనా సమావేశం ప్లేనరీ పెట్టుకుంటారా? అంతా మేము ఇప్పుడే ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ మాకేంటంటే ఇప్పుడు ఉన్నది కూడా మాకు ఎక్కువ వైపు ఈస్ట్ గోదావరి, వైజాగ్ లోనే ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు మాకు. అవును.
సో అది కూడా ఒక రీజన్. అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఏర్పాట్లు అన్ని చేయాలన్నా కానీ ఎక్స్పెండిచర్ తో కూడుకున్నది, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత ఇది ఉంటారనే భావంతో పెట్టుండొచ్చు నేను అనుకుంటున్నాను. అది కూడా నాకు తెలిసిన వరకు ఏంటంటే ఏ సమావేశం ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి తప్పితే ఎవరి మీద పెట్టరు. అవును, ఇది కూడా. సో కాకపోతే ఏంటంటే కొంచెం ఎమ్మెల్యేలు అటు ఉన్నారు కాబట్టి సపోర్టివ్ గా ఉంటారుగా ప్రోగ్రామ్ అప్పుడు. పెద్ద స్పెసిఫిక్ రీజన్ అయితే అనుకోవట్లేదు. ఇది పబ్లిక్ మీటింగ్లు కాదు, ఇంటర్నల్ మీటింగ్లే, దాదాపు అన్ని ఇంటర్నల్ మీటింగ్లే. ఆ రోజు 30వ తారీఖు సభ కూడా ఇంటర్నల్, కరెక్ట్ గా చెప్పాలంటే. అంటే 30వ తారీఖు సభ పబ్లిక్ లైవ్ ఏమి ఉండదా సార్? లేదు, నాకు తెలిసిన అది కూడా పబ్లిక్ కాదు. దానికి కూడా 14-15,000 కన్ఫైన్ చేసి వాళ్ళకు కూడా పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్లు పంపిస్తారు. ఆ మెసేజ్లు వచ్చిన వాళ్ళని ఆల్రెడీ ఇప్పటికీ మెసేజ్లు వెళ్ళిపోయినట్టు ఉన్నాయి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ. ఈ వాలంటీర్లు మెయిన్ గా ఏంటంటే మాకు ఈ వాలంటీర్స్ ఉన్నారు, ఆ వాలంటీర్లతోనే చేద్దామనే ఒక ఆలోచనతో ఉంది. సో ఇది పబ్లిక్ సభ కాదు కాబట్టి కొంత ఇంటర్నల్ గా జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ ఏర్పాట్లు చేశారని అయితే నేను భావిస్తున్నాను. ఇదేమన్నట్టు కూడా మా పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణని దాంట్లో ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఇప్పుడు ఇంకొక చర్చ నడుస్తుంది కాదే జనసేన పార్టీలోకి కొంతమంది ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రులు చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కనపడుతున్నాయని. అవంతి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు జనసేన పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమందితో మాట్లాడినట్టు జనసేన పార్టీలో ఈ విశాఖ సమావేశం, ఈ విస్తృత సమావేశం అయిపోయిన తర్వాత వాళ్ళు చేరతారనేది కూడా చర్చ నడుస్తుంది. ఏమంటారు? కావచ్చామనండి, నాకైతే దాని మీద పెద్ద నాలెడ్జ్ లేదు, ఆ సమాచారం నాకు లేదు. కానీ మేబీ జనరల్ ఉంటుంది కండి, వాళ్ళు రాజకీయాలను చూస్తున్నాం కదా. అవును, ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో రావటం ఏమనేది అదేం కొత్త కాదు. వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకుంటారు అక్కడికి జనరల్ గా వెళ్తూ ఉంటారు. అవును, ఆ కోవలో మరి వాళ్ళు ఉన్నటువంటి, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో నుంచి చాలా మంది ఇవాళ ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తున్నాం కదా. అవును, మరి అవకాశం ఏమైనా ఉందామో, నాకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు లేదు, కానీ మేబీ కావచ్చు, వచ్చాము. అని ఇక వైఎస్ఆర్ పార్టీ రోజు రోజుకి వీక్ అవుతుందని జనసేనలో చేరాలని వాళ్ళు అనుకుంటున్నారంటారా? నేను వీక్ అవుతుందని చెప్తే మళ్ళీ రామారావు గారు నా మీద కొట్టాడతాడు. నేను వీక్ అవుతుందని చెప్పే కంటే కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు చూస్తాం కదా మనం. రాజకీయం ఎప్పుడు కూడా ఉంటది. ఇటు నుంచి వైసీపీలో ఎంతమంది ఉన్నారు పోయినసారి? అవును, ఇప్పుడు పోయినసారి వైసీపీలో ఎంతమంది చేరారండి వెళ్ళి? అవును, ఇది కూడా ఏంటంటే ఎక్స్పెక్టేషన్, ఏమో అది వచ్చేస్తుందేమో అనుకున్నప్పుడు పరిగెత్తుంటారు. అట్లాగే అది దాని పని అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళా కిక్ బ్యాక్లు ఉంటాయి కదా. అవును, ఆ టైప్ లో ఉండొచ్చు. అట్లనే వాళ్ళని తక్కువ చేయటం అని కాదు, కానీ ఇటు నుంచి అటు రావటం అనేది సహజంగా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి కొత్తగా లీడర్లు తయారయ్యే వరకు పాత లీడర్లు కదా ఏ పార్టీకైనా కానీ అటు నుంచి ఇటు నుంచి అట్టే కదా. అవును, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు, వైసీపీలో కొంతమంది తెలుగుదేశంలోకి వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు కొంతమంది వైసీపీకి వెళ్ళారు, వీళ్ళే కదా. ఆ తరం కొత్తగా నాయకులు పుట్టుకు రావట్లేదు. 10% పుట్టుకొస్తే గొప్ప కొత్తగా నాయకులు కొత్తగా వచ్చారు కదా జిల్లా అధ్యక్షుడిగా మీరు ఇంకొక తరం